అర్పించి కీర్తింతును అన్న కీర్తన పడుకుందాం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. 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 నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హ్యాపీ న్యూ ఇయర్. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నాడు చవి చూడని సరికృతదైన ప్రేమామృతం, ముందెన్నాడు చవి చూడని సరికృతదైన ప్రేమామృతం, నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏనాటికి. నీలోనే దాచావు నీ రుణం. అతి పరిశుద్ధుడా నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హ్యాపీ న్యూ ఇయర్.
కూడా లేచి నిలబడి దేవుని నామాన్ని ఆరాధించుకుందామండి. అందరూ కూడా లేచి నిలబడి దేవుని నామాన్ని ఆరాధించుకుంటూ ఆయన నామాన్ని కనపరుచుకుందాం. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన ప్రయాణం నీ కృపకు సంకేతమే. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడే కృప పొందగా మారాను మధురముగానే పొందగా. కృప వెంబడే కృప పొందగా మారాను మధురముగానే పొందగా. నాలో నా మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలో నా చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి. గ్లోరీ. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. పైన పాత్రగా నన్ను చేజారిపోనివ్వగా. శోధనలెన్నో ఎదురించినాను నన్ను జోలిపోనివ్వగా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. సారి పైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వగా. శోధనలెన్నో ఎదురించినాను నన్ను సోలిపోనివ్వగా. ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా. ఉన్నాములే ప్రతి క్షణమునా ప్రతి అడుగునా. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా నా ఊపిరి నా కాపరి.
యేసయ్యా నా ఊపిరి. అందరూ బిగ్గరగా దేవుని నామాన్ని ఆరాధించుకుంటూ ఆయన నామాన్ని కనపరుచుకుంటూ యేసయ్యా నా ఊపిరి నీవేగా, యేసయ్యా నా కాపరి నీవేగా, యేసయ్యా నా ఊపిరి నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాకులిచ్చి రక్షించి ఎంతోగానో మనల్ని బలబంగా నిలబెట్టి మరొక నూతన సంవత్సరం మనకు దయా కిరీటంగా పుణ్యించిన యేసయ్యకే స్తుతులు చెల్లించు ఆరాధిస్తూ ఆయన నామాన్ని కనపరుచుకుంటూ ఎంతో ఆరాధించుకుంటూ అందరూ కనపరుచుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. Thank you Jesus, hallelujah. యవనస్తులందరూ ఒకసారి స్టేజ్ మీదకి అందరూ రావాలని మనం చేస్తున్నామండి. యవనస్తులందరూ స్టేజ్ మీదకి రావాలని మనం చేస్తున్నాం. యవనస్తులందరూ ఒకసారి స్టేజ్ మీదకి రండి. యవనస్తులందరూ పురుషులందరూ ఒక్కసారి స్టేజ్ మీదకి అందరూ రావాలండి. గడిచిన సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపుదలిచ్చి రక్షించి ఎన్నో మేలులు మన పట్ల చేసి మనకి మరి ఒక సంవత్సరం దేవుడు దయాకిరీటంగా ఇచ్చినందుకు ఆయన నామాన్ని ఆరాధిద్దామా వద్దా? అందరు బిగ్గరగా చెప్పండి. అందరికీ మీకు హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఆయన మన బట్టలు చేసిన మేలు తలుచుకుంటూ చిన్న కీర్తన పాడుకుంది. నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు
వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా. అందరు బిడ్డగా బిడ్డగా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా. చేసిన మేలకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరిచావు, విశేష మహిమైశ్వర్యములు ప్రతి అవసరమును తీర్చావు. అందరూ కూడా కూర్చోండి కూర్చోండి. దేవుడు మన ప్రతి అవసరాన్ని తీర్చేశాడండి. ప్రతి బలహీనుడనైన నన్ను ఎంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములు ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా. క్రీస్తు యేసు పుట్టిన రోజు మనకందరికీ
శుభోదయం. రాజుల రాజు ప్రభువుల ప్రభువు జగమంతటికి మహోదయం. క్రీస్తు యేసు పుట్టిన రోజు మనకందరికి శుభోదయం. రాజుల రాజు ప్రభువుల ప్రభువు జగమంతటికి మహోదయం. కారండే స్తుతించుడే ఆరాధించదమండే. కారండే స్తుతించుడే ఆరాధించదమండే. నేను సైతం నా కుటుంబం యేసునందేనయా. నాకు జీవం నాకు రక్షణ ఇచ్చిన యేసయ్యా. నేను సైతం నా కుటుంబం యేసునందేనయ్యా. నాకు జీవం నాకు రక్షణ ఇచ్చిన యేసయ్యా. నన్ను రక్షింప పుట్టినాడయ్యా. యేసు నాలో నా ఉండినాడయ్యా. నాకు సమాధానం ఇచ్చినాడయ్యా. నన్ను వెలిగింప చేసినాడయ్యా. క్రీస్తును యేసు పుట్టిన రోజు మనకందరికి శుభోదయం. రాజుల రాజు ప్రభువుల ప్రభువు జగమంతటికి మహోదయం. యేసు మనకందరికి శుభోదయం. రాజుల రాజు ప్రభువుల ప్రభువు జగమంతటికి మహోదయం. నాకు మార్గం నాకు జ్ఞానం తెచ్చెను యేసయ్యా. నాకు కృపను నాకు మార్గం తెలిపెను యేసయ్యా. నాకు మార్గం నా జ్ఞానం తెచ్చెను యేసయ్యా. మాకు కృపను మాకు మార్గం తెలిపెను యేసయ్యా. పరమాత్ముడు వచ్చినాడయ్యా. నాకు పరలోకం ఇచ్చినాడయ్యా. సర్వశక్తుడగు నా యేసయ్యా. సర్వేశ్వరుడు నా యేసయ్యా. క్రీస్తు యేసు పుట్టిన రోజు మనకందరికి శుభోదయం. రాజుల రాజు ప్రభువుల ప్రభువు జగమంతటికి మహోదయం. నీతి సూర్యుడు నీ పరుడు నీడనిచ్చునయ్యా. దేవసుతుడై నరునిగా పుట్టి నరులను మార్చునయ్యా. నీతి సూర్యుడు నీ పరుడు నీడనిచ్చునయ్యా. దేవసుతుడై నరునిగా పుట్టి నరులను మార్చునయ్యా. అతి సుందరుడు నా యేసయ్యా. అతి మధురముని మాటయ్యా. జయకేతుడు నా యేసయ్యా. జయకేతుడు నా యేసయ్యా. క్రీస్తు యేసు పుట్టిన రోజు మనకందరికి శుభోదయం. రాజుల రాజు ప్రభువుల ప్రభువు జగమంతటికి మహోదయం.
ప్రభువుల ప్రభువు జగమంతటికి మహోదయం క్రీస్తు యేసు పుట్టిన రోజు మనకందరికీ శుభోదయం రాజుల రాజు ప్రభువుల ప్రభువు జగమంతటికి మహోదయం క్రీస్తు యేసు పుట్టిన రోజు మనకందరికీ శుభోదయం రాజుల రాజు ప్రభువుల ప్రభువు జగమంతటికి సహోదయం క్రీస్తు యేసు పుట్టిన రోజు అందరికీ శుభోదయం రాజుల రాజు ప్రభువుల ప్రభువు జగమంతటికి మహోదయం వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ 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 టు ఆల్ హల్లెలూయా వెరీ 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 Hallelujah, thank you, Jesus. Very. Hallelujah. Hallelujah. Stotram. Thank you, Jesus. Hallelujah. Good. హల్లెలూయా అండి. అందరు నిద్రపోతున్నారండి అండి. అందరూ బిగిరిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. దేవుని స్తోత్రం అండి. యేసు ప్రభువారికి నా వందనాలు, ఆత్మ తల్లిదండ్రులకు నా వందనాలు, ఇక్కడ ఉండే అయ్యగారు అమ్మగారికి మీ అందరికి నా వందనాలండి. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మరి గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మరి యేసు ప్రభువారు మరి మా పట్ల ఎన్నో గొప్ప మేలు చేశాడండి. మరి మా ఒక్కళ్ళ పట్లే కాదండి, సంఘంలో అందరి పట్ల కూడా మరి దేవుడు ఎన్నో మేలు చేశాడండి. అందరినీ క్షేమంగా ఉంచాడండి. థ్యాంక్ యూ జీజస్. మరి నేనైతే మరి నా సాక్ష్యం ఏంటంటే మరి మా కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉంటే మరి నేను ప్రతి వారము కూడా సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. మరి అట్లాగే శుక్రవారం మా కుటుంబం అంతా క్షేమంగా ఉంచాడండి. థ్యాంక్ యూ జీజస్. మరి ఈ సంవత్సరం అయితే మాకు మంచి గృహం ఇచ్చాడండి. మరి ఆ గృహంలో మేము ఈ సంవత్సరం పండుగ చేసుకుంటాకి మరి శుక్రవారం మరి మా కొరకు మంచి గృహాన్ని ఇచ్చాడండి. మరి ఇదంతా కూడా మరి ఆత్మ తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా మరి మన అయ్యగారు అమ్మగారి ప్రార్థన ద్వారా మరి ఇక్కడ ఉండే విశ్వాసులు కూడా మరి మా గురించి మా గృహం గురించి ఎంతగానో ప్రార్థన చేశారండి. మరి మేమైతే మా దగ్గర డబ్బులు లేక మరి ఆ గృహం కట్టుకోలేనప్పుడు మరి అమ్మగారికి అయ్యగారికి చెప్పుకున్నప్పుడు మరి అమ్మగారు అయ్యగారు అయితే మరి మా గురించి ఎంతగానో మా గృహం గురించి మాకు ధన సహాయం కోసం మరి ప్రార్థన చేశారండి. మరి అట్లాగే మాకు ధన సహాయం మరి ఎప్పటికప్పటికి ఏ పూటది ఆహారం ఆ పూట అన్నట్టు మరి అప్పుడు కట్టుకుంటాకి మరి దేవుడు మాకు ఆ గృహం కోసం ధన సహాయం చేశాడండి. థ్యాంక్ యూ జీజస్. మరి మా బిడ్డల పట్ల ఎన్నో మేలు చేశాడండి. గత సంవత్సరం నుంచి మరి సెలస్టిల్ రాజుకు ఉద్యోగం ఇచ్చాడండి. మరి ప్రవీణ్కి ఉద్యోగం ఇచ్చాడండి. మళ్ళీ మరి ఇక్కడికి వచ్చినాకైతే మరి నా భర్తకు మరి మొన్న పోయిన నెలలో మరి జాబు పోయిందండి. మరి పోయినప్పుడు మరి మేము ఎంతగానో బాధపడి మరి అమ్మగారికి అయ్యగారికి చెప్పుకున్నప్పుడు మరి అమ్మగారు అయ్యగారు అయితే మరి మా గురించి ఎంతగానో ప్రార్థన చేశారండి. మరి అయ్యగారు గంట ప్రార్థనలు పెట్టినప్పుడు మరి గంట ప్రార్థనలు కూడా అయ్యగారు ఎంతగానో ప్రార్థన చేశారండి. మళ్ళీ నా భర్తగా జాబ్ రావాలని. మరి ఆ జాబ్ పోయిందని మరి మమ్మల్ని ఎంతగానో మరి అవమానంగా కూడా మాట్లాడారండి. ఏం చేశాడో మరి ఆ జాబ్ పోయింది
ఏదో తప్పు చేశాడు, ఆ జాబ్ పోయిందని మరి చాలా మాటలు అన్నారండి. అయినా కూడా మరి మేము మనుషులను అయితే నమ్ముకోలేదండి, మేము దేవుడిని నమ్ముకున్నామండి. మరి దేవుడైతే మరి నిన్నైతే మరి వాళ్ళే పిలిచి మరి నా భర్తకు మళ్ళీ ఉద్యోగం ఇచ్చారండి. మరి ఈ సంవత్సరంలో మరి గొప్ప కార్యం చేశాడండి మరి దేవుడు. మరి నేనైతే ప్రభువా మరి నా భర్తకు మళ్ళీ జాబు పిలిచి ఇస్తే మరి నేను సాక్ష్యం చెప్పుకుంటానయా అనుకున్నానండి. మరి గత సంవత్సరం నుంచి కాపాడినందుకు మరి నేను పూర్తి ఉపవాసం కూడా ఉంటాను అనుకున్నానండి. మళ్ళీ పూర్తి ఉపవాసం మళ్ళీ ఉంటానో ఉండలేనో అని కూడా మళ్ళీ పూర్తి ఉపవాసం ఉన్నప్పుడు నాకైతే నరాలు లాగేస్తాయండి. మరి అట్లా లాక్కుండా ఉంటే కూడా మళ్ళీ నాకు ఏ తేడా లేకుండా ఉంటే కూడా మరి నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. మరి యేసుప్రభు అయితే మరి మా పట్ల ఎన్నో మేలు చేశాడండి. మరి రాజకుమార్ని అయితే యేసుప్రభు ముట్టి స్వస్థపరిచాడండి. మరి కీర్తన చదువులో తోడుగా ఉండాడండి. మరి ప్రభు కుమార్కి మరి దిలీప్ కుమార్కి కూడా చదువులో తోడుగా ఉండాడండి. మరి మా కోడళ్ళు 2 ఉద్యోగాల్లో తోడుగా ఉండాడండి. మా కొడుకులు 2 ఉద్యోగాల్లో తోడుగా ఉండాడండి. మరి మా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి దేవుడు. మరి నాకైతే నడుము నొప్పి కీళ్ళవాతం వచ్చినప్పుడు మరి నా పని నేను చేసుకోలేనప్పుడు మరి నేను అమ్మగారికి అయ్యగారికి చెప్పుకుని మరి దేవుడి దగ్గర తీర్మానం చేసుకున్నప్పుడు మరి యేసుప్రభు నన్ను ముట్టి స్వస్థపరిచి నన్ను సజీవ సంఖ్యలో నిలబెట్టి మరి నా పనులు నేను చేసుకుని మరి నేను పొలం పనికి వెళ్ళినా ఏదన్నా పని చేసుకుంటా కూడా నాకు దేవుడు శక్తి బలం ఇచ్చాడండి. మరి ఇదంతా కూడా మరి అమ్మగారయ్య గారి ప్రార్థన ద్వారా, మీరు చేసిన ప్రార్థన ద్వారా యేసుప్రభు నన్ను సజీవ సంఖ్యలో నిలబెట్టాడండి. థ్యాంక్ యూ జీసస్ అండి. మా గురించి మా బిడ్డల గురించి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. మరి నిన్నైతే మరి అమ్మగారికి అయితే మరి ఒంట్లో బాగోలేదని అందండి. మరి ఒంట్లో బాగోలేదంటే మరి అమ్మగారికి కూడా నీరసం తగ్గిపోయి మరి ఈరోజు మందిరంలో కలిస్తే మరి నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. మరి అట్లాగే యేసుప్రభు అమ్మగారిని కూడా ముట్టి స్వస్థపరిచారండి. మీరందరూ కూడా మరి అమ్మగారి గురించి కూడా ప్రార్థన చేయండి. చాలా నీరసంగా ఉంటుందండి. మరి అమ్మగారి గురించి కూడా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. థ్యాంక్ యూ జీసస్. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా వందనాలండి. ఇక్కడ ఉన్న మీ అందరికి నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే గత సంవత్సరం నుంచి సంవత్సరం వరకు దేవుడు మాకు ఎంతగానో గొప్ప కార్యాలు చేశారండి. ఇంకోటి ఏంటంటే మాకు గృహం ఉండేది. గృహంలో మేము అందరం కలిసి మా కుటుంబం అంతా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. అలానే మేము అనుకున్నట్టుగా దేవుడు మాకు మంచి గృహాన్ని ఇచ్చారండి. ఇంకోటి ఏంటంటే పోయిన నెల మా తాతయ్యకి ఉద్యోగం లేదండి. ఆ ఉద్యోగం కూడా మా తాతయ్యకి తిరిగి వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. అలాగే వచ్చిందండి. ఇంకోటి ఏంటంటే మా బాబాయ్ ఏమో పని చేయకుండా అదే గేమ్స్కి అని చెప్పి ఇలా వాడేసేవాడండి. మా బాబాయ్ కూడా చక్కగా ఉద్యోగానికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటే నేను సాక్షి చెప్పుకుంటా అనుకున్నాను. అలాగే దేవుడు అనుకున్న రీతిలో మా బాబాయ్ కూడా మంచి ఉద్యోగాన్ని ఇచ్చారండి. ఇంకోటి ఏంటంటే మాకు రేపటి నుంచి ప్రీ ఫైనల్ 1 ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయండి. ఎగ్జామ్స్ కూడా బాగా రాయాలని చెప్పి ప్రార్థన చేయండి. ఇదే నా సాక్ష్యం. నా గురించి, నా చదువు గురించి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి నాకైతే ఎంతో ఆరోగ్యం నాకు చాలా నీరసంగా ఉండటం, థైరాయిడ్ ఉండటం ఇలా ఉండేదండి. నాకు అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేసుకో అమ్మ సాక్ష్యం చెప్పుకుంటాను అనుకొని నెలకోవటానికి అన్నారు. అలాగే నాకు యేసువారు థైరాయిడ్ తీసేయారండి. నేను థైరాయిడ్ ఉన్నప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని. నాకైతే మంచి ఆరోగ్యం ఇచ్చారు యేసువారు. నడుము నొప్పి కూడా ఉండేదండి. కింద కూడా కూర్చోపోయేదాన్ని కాదు. అసలు నేల మీద కూర్చోవాలంటేనే చాలా అల్లాడిపోయేదాన్ని. కానీ అప్పుడు మీద నాకు యేసువారు ఎంతగానో ముట్టి స్వస్థపరిచారండి. మరి కిందటి సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు యేసువారు ఎంతగానో 2025 నుంచి 2026 వరకు ఎంతగానో కాపుదల ఉంచారు. మా కష్టాల్లో కానీ, మా బాధల్లో కానీ, మా సంతోషాల్లో కానీ ఎంతగానో యేసువారు తోడుగా ఉన్నారు. మరి నేనైతే 1 మంత్ నుంచి జాబ్కి కూడా వెళ్ళలేదు. వెళ్ళిపోయేసరికి నేను 3వ తారీఖు నుంచి వస్తాను జనవరి అయినాక అని చెప్పానండి. షాప్లో పిల్లలు గొడవాడుకొని షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారండి. అమ్మ మౌనిక నువ్వు రామ్మ వచ్చి అని మళ్ళీ కాల్ చేశారండి. సరే అని చెప్పి 2 డేస్ జాబ్కి వెళ్ళాను. సరే నేను పండగ కాడి నుంచి వస్తాను అనుకున్నాను. యేసువారు నాకెంతో గొప్ప కార్యం చేశారు. అలాగే నాకు శాలరీ కూడా పెంచుతానన్నారండి. 3 మంత్స్లో శాలరీ కూడా పెంచుతానమ్మా నేను నీకు ఒక 3000 అని చెప్పారండి. మరి నా గురించి ఎంతగానో యేసువారు నాకు ఏ విషయాల్లో కానీ ప్రతి విషయాల్లో నాకు అన్నీ మంచిగా చేశారండి.
మరి నేను చిన్నప్పటి నుంచి నేను చర్చికి వెళ్ళేదాన్ని. నేను సండే స్కూల్స్ కానీ ఇలా ప్రతిదానికి చిన్నప్పటి నుంచి వెళ్ళేదాన్ని అండి. ఒక 7 సంవత్సరాల పిల్లకాడి నుంచి నేను 18 ఏళ్ళు వచ్చేదాకా చర్చిలోనే ఉండేదాన్ని. యేసువారు ఎంతగానో నాకు చిన్నప్పటి నుంచి ఎంతగానో తోడుగా ఉన్నారు. ఇప్పటికి కూడా నాకు అలాగే నా మ్యారేజ్ కూడా అలాగే జరిగింది. ఈ సన్నిధిలోనే జరిగింది. మేము ఎంతగానో సంతోషంగా మా పిల్లలతో ఉన్నాము. మరి ఇప్పుడైతే నా బిడ్డల చదువుల్లో కూడా యేసువారు ఎంతగానో తోడుగా ఉన్నారు. మా పాప అయితే మంచిగా బాగా చదువుకుంటుంది. మొన్నటి కాలం అయితే పాప అయితే చాలా స్లోగా ఉండేది. అసలు ఏది అడిగినా సమాధానం చెప్పేది కాదు. నాకు రావట్లేదు అని చెప్పేది. మరి నా పాప బాగా చదువుకుంటేనే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. మరి మా పాపకు కూడా అసలు నైట్ 3 దాకా 2 దాకా చదువుకుంటుందండి. ఆ బిడ్డను చూస్తే చాలా సంతోషం వేస్తుంది నాకైతే. అలా చూస్తుంటే ఇంకా చదివించాలి మా పిల్లని అనేది నాకు యేసువారే నాకు ముందుకి మమ్మల్ని నడిపిస్తున్నారు. మరి మా పాప అయితే బైపీసీ తీసుకుందాం అనుకుంటుంది. మేము కూడా ఆ పాపకి తగ్గట్టు చదివిద్దాం అనుకుంటున్నాం. ఆవిడ ఏం కోరుకుంటే అదే చదివిద్దాం అనుకున్నానండి. మరి మా పాప గురించి మా కుటుంబం గురించి మీ కుటుంబంలో ప్రార్థన చేసుకున్నప్పుడు మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మా పాప చదవాలని, ఆ పాపకి రాబోయే కాలంలో మంచి జాబ్లో ఉండాలని, అలాగే మా బాబుకి కూడా మంచి పోలీస్ ఆఫీసర్ చేయాలని మా కోరిక అండి. మరి ఆ బాబు కూడా నాకు అదే కావాలి అని అంటున్నారు. మొన్న అయితే మేము వెళ్ళి ట్రావెల్ చేసే రోజున ఒక పోలీస్ ఆఫీసర్ గారండి మాతో పాటు ట్రావెల్ చేసే రోజున ఆయన అన్నారు, నువ్వేం చదువుకుంటున్నావు నాన్న అంటే, నేను 9 చదువుకుంటున్నాను సార్ అంటే, నువ్వేం చదవాలనుకుంటున్నా అంటే, నేను పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నానంటే, మేము నీకు తప్పకుండా సపోర్ట్ చేస్తాము, నువ్వు అదే చెయ్యి అన్నారండి. యేసువారు ఎంతగానో సహాయం చేసే వాళ్ళని ముందుగానే నాకు ముందుకి చూపిస్తున్నారు. అమ్మ మేము సహాయం చేస్తామమ్మా, నీ బిడ్డల్ని నువ్వు చదివించుకుంటావమ్మని ధైర్యం చెప్పేవాళ్ళు చాలామంది నాకు ఎంతగానో యేసువారు ముందుగానే నాకు ముందు చూపుకి ఎదుక్కోకుండా నాకు ముందుగా ఉంచుతున్నారండి. మరి అలాగే మా మావయ్య గారికి జాబులు అయిపోయేసరికి నేను ఎంతగానో బాధపడ్డానండి. మరి నాకైతే ఫాదర్ లేరు. మరి మా మావయ్యలాగానే కాదు, నేను ఫాదర్ లాగా కూడా చూస్తాను. మా మావయ్యకి అయితే అసలు జాబులు అయిపోయేసరికి నాకు ఏడుపు వచ్చిందండి. నేనే వన్ మంత్ ఇంట్లో ఉంటేనే ఆడపిల్లని నేను ఇంత బాధపడుతున్నాను. మరి ఆయన మగ మనిషి అయి ఉండి ఇంత బాధపడుతున్నారు, ఆయనే అల్లాడిపోతున్నారు. నేనే తట్టుకోలేకపోయాను. ఎలా తట్టుకున్నారో మా మావయ్య అని చెప్పి నాకు అనిపించిందండి. 15 సంవత్సరాల నుంచి జాబ్కి వెళ్తున్నా కానీ ఇంట్లో ఒక్క నెల రోజులు నేను కూర్చోలేకపోయానండి. అసలు నేను ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పి నేను ఇదైపోయి, వద్దమ్మా నువ్వు మళ్ళీ మా దగ్గరికి వచ్చేయనేపటికి నేను కూడా అలాగే సంతోషంగా వెళ్ళి నా జాబ్ చేసుకుని వచ్చాను. యేసువారు ఎంతగానో మా ఆరోగ్యాల్లో కానీ మా మావయ్య గారికి షుగర్ కూడా తగ్గించాలని షుగర్తో ఉండి ఆయన అంత కష్టపడుతున్నారు. మేమైతే ఆయన కూర్చోబెట్టి చూడాల్సిన వాళ్ళం అండి. మరి రాబోయే కాలంలో మా మావయ్య గారిని మేము కూర్చోబెట్టి మంచి స్థితిలోనే పెట్టాలని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి మంచి ఆరోగ్యాలు ఇచ్చి, మరి మా గురించి ఎన్నో కష్టాలు పడి ఎంతో ఇదిగా ఉన్నారండి మా అత్తయ్య మా మావయ్య కూడా. మరి ఈరోజు కొత్తపూడి వచ్చి మేము వచ్చే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుందండి. మరి ఇక్కడ ఈ రోజున ఆ ఇల్లు అంత గృహం మేము కడతామని మేము అనుకోలేదు. మరి ఆ ఇంటి మీద అప్పులు తీరాలని మాకు మళ్ళీ వచ్చే సంవత్సరానికి. అలాగే నాకు బ్యాంకులో నగలు కూడా ఉన్నాయండి, అవి కూడా వచ్చేస్తే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అవి కూడా నాకు ధన సహాయం అందాలని మీరందరూ ప్రార్థన చేయండి. అలాగే మా కుటుంబంలోని తోడుగా ఉండేటట్టు మీరందరూ ప్రార్థన చేయండి. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలండి. ఇక్కడున్న విశ్వాసులకు అందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కూడా మరి యేసు ప్రభువారు మమ్మల్ని ఎంతగానో కాసి కాపాడుతున్నాడండి. మరి నా బిడ్డకి బలహీనత వచ్చినా సరే మరి ఆ బిడ్డను కూడా ముట్టి స్వస్థపరిచాడండి. చాలా గొప్ప మేలు చేశాడండి. ఆ బిడ్డ పట్ల మా పట్ల చాలా మేలు చేశాడండి. మాకు మంచి ఆరోగ్యాలు ఇచ్చాడండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, మా పిన్నికైతే మరి ఒంట్లో బాగాలేదండి. అప్పుడు 1 నెల క్రితం ఆ బిడ్డ అయితే చాలా బాధపడింది. అసలు లేగలేక కూర్చోలేక మరి చర్చికి కూడా రాలేకపోయిందండి. మరి యేసయ్య ఈ పండగ కల్లా జనవరి 1 కల్లా శుభ్రంగా తగ్గిపోయి ఆ బిడ్డ క్షేమంగా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అనుకున్నానండి. మరి ఆ బిడ్డ కూడా క్షేమంగా తగ్గిపోయి దేవుడు యేసుప్రభువారు ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచాడండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి మా మావయ్యకి అయితే మరి అది జాబ్ పోయిందండి. మరి ఆ బిడ్డ అయితే పనిలోకి వెళ్తాం అసలు మేము ఎప్పుడు చూడలేదండి. మా చిన్నప్పటి నుంచి కూడా
మరి ఆ బిడ్డ పనికి వెళ్తుంటే మాకైతే చాలా బాధ అనిపించింది. మరి యేసయ్య శుభ్రంగా మరి వాళ్ళు కూడా ఆ జాబుకి పిలిస్తే కార్తోల దగ్గర రమ్మంటే మేము సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అనుకున్నానండి. మరి అలాగే ఆ బిడ్డ పట్ల కూడా దేవుడు చాలా గొప్ప మేలు చేశాడండి. మరి వాళ్ళు పిలిచారండి. ఇదేనండి. దేవుని స్తోత్రం అండి. మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఏసైకి వందనాలు. ఇక్కడ ఉన్న అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నేను విశ్వాసాలకు అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే కిందటి సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఏసై ఎంతవరకు మాకు ఎంతగానో కాపుదలు ఇచ్చాడు. అసలు ఈ సంవత్సరం అంతా నాకైతే కొంచెం గలిబిళ్ళు కనిపించినాయి. ఆ గలిబిళ్ళు కాడ నాకు మొన్న అయితే నేను పనిలోకి వెళ్తున్నాను. ఆ పనిలో కాడ మొన్న నేను ప్రార్థన గురించి మానేశాను. మందిరంలో ప్రార్థనకి వెళ్ళాలని చెప్పేసి మానేస్తే నేను వాళ్ళకి చెప్పాను, నేను రేపు సెలవండి రానని. కాదు, నువ్వు ప్రార్థనకి వెళ్తావేంటి, ఇక్కడ పనులు ఉంటే మీరు శనివారం పూట మానొద్దు అంటే శనివారం మానుతున్నారు అన్నారు. ఆయన ఇవాళ ఆఖరి కూటం మానాలని నేను పట్టుదలతో మానేస్తే ఇంకా ఆయన అయితే నేను మానవద్దన్నా కొంతగా మానేరని చెప్పేసి 4 రోజులు మానిపించేసి మళ్ళీ తర్వాత మేస్త్రమ్మకు చెప్పి వెంకటేశ్వరమ్మ రాలేదా అని చెప్పేసి అన్నారు. అంటే ఆవిడకి ఫోన్ చేసి వెంకటేశ్వరమ్మ రమ్మంటున్నారు, రమ్మని చేశారు. నేనైతే నాకు కొంచెం చాలా భయం వేసింది. నేనైతే మళ్ళీ ఏం పని ఎత్తుక్కోవాలా, నేను ఆ పనిలోకి వెళ్తున్నాను కదా అనుకున్నాను. అనుకుంటే పాపం నేను 3 రోజులు బయట పనికి వెళ్ళేసరికి ఆయన రమ్మంటే వెళ్ళాను. అసలు నా గురించి అయితే యేసయ్య నాకు ఎంతగానో ఈ సంవత్సరం అంతా చాలా కాపుదలు ఇచ్చాడు. ఒక రోజు అయితే నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ రోజు కాడ అసలు ఈ సంవత్సరం నేను చెప్పాలంటే నాకు చాలా చాలా కార్యాలు చేశాడు యేసయ్య. అసలు నాకు యేసయ్య అంటే తెలియనప్పుడు కూడా నాకు ఈ మందిరంలోకి వచ్చినాక నాకు చాలా మేలు చేశాడు. ఇంకోటి ఏంటంటే నా గృహం అయితే నేను కొంచెం అప్పులు చేసి కట్టుకున్నాను. ఆ అప్పులు కూడా తీరాలని మీ గృహంలో ప్రార్థన చేసుకునేటప్పుడు మా గురించి మా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇదే నా సాక్ష్యం. మీ అందరికీ నా వందనాలు. దేవుని స్తోత్రం అండి. యేసు ప్రభువుకి నా వందనాలండి. ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలండి. కూడి ఉన్న పరిశుద్ధ సంఘానికి కూడా నా వందనాలండి. గడిచిన సంవత్సరం అంతా కూడా ఎంతో గడ్డు సంవత్సరంగా గడిచిందండి. అయినను కానీ దేవుడు క్షేమంగా నూతన సంవత్సరంలోకి ప్రవేశం చేశారండి. అందుని బట్టి దేవుని నామానికి స్తోత్రాలండి. దేవుడు గత సంవత్సరం ఎన్నో గలిబిళ్ళు, ఎన్నో యాక్సిడెంట్లు కానీ ఎన్నో ప్రపంచం అంతటిని కూడా గడగడలాడిచ్చేసిందండి 2025. అటువంటి ఆ సంవత్సరంలోంచి ఎంతోమంది చల్లా చెదురులు అయిపోయినా కానీ మన సంఘం అంతటిని కూడా దేవుడు ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా అయ్యగారమ్మ గారి ప్రార్థన ద్వారా మనందరినీ కూడా క్షేమంగా ఉంచారండి. అందుని బట్టి దేవుని నామాలకి స్తోత్రాలండి. ఈ సంవత్సరం అంతా కూడా దేవుని కృప మన అంతటి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దేవుడు మా పట్ల ఎన్నో కార్యం చేశాడని మమ్మల్ని అందరినీ కూడా సంకులను పెట్టారండి. నా భర్త చేసే పని పాటలో కానీ నాకు నా భర్తకి మా ఆరోగ్య విషయంలో సమస్త విషయంలో కూడా దేవుడు ఎంతగానో తోడుకున్నారండి. మంచి ఆరోగ్యం ఇచ్చారండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే గత సంవత్సరం న్యూ ఇయర్కి తండ్రి గారు వాగ్దానం ఏ సంవత్సరం ఎలాంటిదో చెప్పేస్తారండి. పగలకోవటం అయిన తర్వాత గత సంవత్సరం న్యూ ఇయర్ అయినాక తండ్రి గారు చెప్పారండి, ఈ సంవత్సరం మీకు కలిసి రాదని 2025. అట్లాగనే గత సంవత్సరం ఎవరికి కూడా కలిసి రాలేదండి. దేవుడు మే నెలలోనే అమ్మగారు అయితే పడిపోయిందండి. అప్పటి నుంచి ఏదో బలహీనత వస్తూనే ఉంటుందండి. మొన్న ఎజ్రా వాళ్ళ ఇంట్లో కోటానికి బాగాలేదు కదండి. మళ్ళీ రాత్రి కూడా అలానే వచ్చేసిందండి. కోటం టయానికి దేవా ఆ బిడ్డకి నెమ్మది వచ్చి ఆ బిడ్డ కూడా స్వస్థపరిస్తే నేను కోటంలో కలిస్తే నేను సాక్ష్యం చెప్పుకున్నాను అనుకున్నాను. న్యూ ఇయర్ ఆరాధనలో కలిస్తే అమ్మగారిని కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచాడండి. మా కుటుంబంలో కూడా ఎన్నో ఎరుకులు ఇబ్బందులు వచ్చినా కానీ దేవుడు మా కుటుంబాన్ని ఎంతగానో కాచి కాపాడారండి. అందుని బట్టి దేవుని నామానికి స్తోత్రాలండి.
మరి బిడ్డలిద్దరికి కూడా మరి ఎప్పుడు ఏవో బలహీనతలు వస్తూ ఉంటాయండి. మరి దేవుడు కూడా నా బిడ్డలిద్దరికి కూడా మరి మంచి ఆరోగ్యాలను ఇచ్చారండి. మరి వీళ్ళిద్దరికి కూడా దేవుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చి వాళ్ళ చదువులో కూడా తోడుకుంటే నేను సాక్ష్యం చెప్పుకున్నాను అనుకున్నానండి. దేవుడు నా బిడ్డలిద్దరికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చారండి. అలాగే మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందలండి. దేవుని స్తోత్రం. యేసుప్రభు వారికి నా వందనాలండి. ఆత్మ తండ్రి గారికి, తల్లి గారికి నా వందనాలు. ఇక్కడున్న అయ్య గారికి మీ అందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు యేసుక్రీస్తు ప్రభు వారు మరి మా కుటుంబాన్ని, బిడ్డల్ని, అలాగే సంఘాన్ని దేవుడు ఎంతో క్షేమంగా, సంతోషంగా దేవుడు నిలబెట్టారండి. ఏమైనా చిన్న చిన్న బలహీనతలు, సమస్యలు వచ్చినా ప్రతి ఒక్కరి బలహీనతలు, సమస్యలు దేవుడు తీసివేసి మరి ప్రతి ఒక్కరిని కూడా దేవుడే తోడుగా ఉండి ముందుకు నడిపించారండి. మరి ఇంకో సాక్ష్యం అండి, గత సంవత్సరం అయితే మరి సంఘంలో మరి 4 బిడ్డలండి. మరి ప్రసన్న, మరి ద్రాక్షవల్లి, నజరణి, మేరీ, వీళ్ళ 4కి మరి సంతానం లేదండి. యేసయ్య మళ్ళీ జనవరి 1 కల్లా వీళ్ళ 4కి సంతానం ఇస్తే సాక్ష్యం చెప్తా అనుకున్నానండి. అలాగనే యేసుప్రభు చక్కని సంతానాలు ఇచ్చారు. బిడ్డలను దేవుడు క్షేమంగా చక్కగా ఉంచాడండి. మరి నజరణి విషయంలో కూడా అలా జరిగింది. మరి ఆ బిడ్డ గురించి మీ అందరూ ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే మళ్ళీ సంవత్సరం కల్లా ఆ బిడ్డకు కూడా దేవుడి సంతానం ఇవ్వాలని మీ అందరూ ప్రార్థన చేయండి. దేవుడి గొప్ప కార్యం చేశారు. అలాగనే మరి ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడే తోడుగా నడిపిస్తున్నారండి. మరి నాకు కూడా కొంచెం బలహీనతగా ఉండదండి. ఆ బలహీనత పోవాలని చక్కగా మీ అందరూ ప్రార్థన చేయండి. అలాగనే మరి ఇంకా రాబోయే రోజుల్లో మరి ప్రతి ఒక్కరి పట్ల దేవుడు చక్కగా మరి గొప్ప గొప్ప కార్యాలు చేయాలి, సంతోషంగా హ్యాపీగా ఉండాలని అందరూ ప్రార్థన చేయండి. అలాగనే మరి మా కుటుంబంలో దేవుడు చక్కగా ఎన్నో గొప్ప కార్యాలు చేసి మమ్మల్ని దేవుడు క్షేమంగా, సంతోషంగా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మమ్మల్ని ప్రవేశింపచేశారండి. దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేశారు. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఒక చిన్న పాట పాడుకుందామండి. 171 నెంబర్ పాట పాడుకుందామండి. అందరూ కూడా చేతులు జోడించి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుస్తారని కోరుకుంటున్నాను. ఎలుగుమయం వెలుగుమయం సకల జనం క్రీస్తు విజయము, ప్రబోధోతబు వెని చేరి తెలిపెను మార్గం. వెలుగుమయం గ్లోరీ 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 యేసు రక్తమునకే జయము. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరూ కూడా ఉద్యోగముగా, ఉత్సాహముగా ఈ నూతన సంవత్సరం దేవుడు చక్కగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆనందకరమైన జీవితం దేవుడు మనకు ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞత కలిగి ఆయన నామాన్ని స్తుతించాలి. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. యేసు క్రీస్తు పసుల బాకనవతరించెను, మే కొరకు రక్షకుండు జననమొందెను. గ్లోరీ 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 గ్లోరీ. యేసు క్రీస్తు పసుల బాకనవతరించెను, మే కొరకు రక్షకుండు జననమొందెను. ఆశలే వెలుగులు దిశల కళ్ళను, వెలుగుమయం వెలుగుమయం సకల జనం క్రీస్తు విజయము, ప్రబోధోతబు వెని చేరి తెలిపెను మార్గం. వెలుగుమయం గ్లోరీ 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 గ్లోరీ. యేసు రక్తమునకే జయము. థ్యాంక్ యూ జీసస్. తొలగిపోయే దోక వార్తతో దారి తెలిపే మోక్ష గవిని చేరే విధములు. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. యేసు రక్తమునకే జయము. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దావీదు కుమారునికే జయము. దారులన్నీ తొలగిపోయే దోత వార్తతో దారి తెలిపే మోక్ష గవిని చేరే విధములు. యేసుడే క్రీస్తుడు ఆత్మ
సకల జనం క్రీస్తు విజయము ప్రబోధోత భువిని చేరి తెలిపెను మార్గం వెలుగుమయం జననమున్న యేసు సేన జనన సౌధము జనములన్నీ జననముంద క్రీస్తు సైన్యము జననముంద యేసు సేన జనన సౌధము జనములన్నీ వెలుగుమయం సకల జనం క్రీస్తు విజయము ప్రభుదూత భువిని చేరి తెలిపెను మార్గం వెలుగుమయం జ్ఞానశ్రీలు రంగలేచి దివిని గాల్చిరి వింత వెలుగు చెమ్ముకున్న తార నడసిరి గ్లోరీ 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 యేసు రక్తమునకే జయము థ్యాంక్ యూ జీసస్ జ్ఞానశ్రీలు రంగలేచి దివిని గాల్చిరి వింత వెలుగు చెమ్ముకున్న తార నడసిరి జ్ఞానత్రయం బెత్లహేము నడచి వెళ్ళిరి జ్ఞానశ్రయం బెత్లహేము నడచి వెళ్ళిరి వెలుగుమయం వెలుగుమయం సకల జనం క్రీస్తు విజయము ప్రబోధోత భువిని చేరి తెలిపెను మార్గం వెలుగుమయం గ్లోరీ 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 శిల్పి యేసు క్రీస్తు సృష్టి పదముడు వ్యక్తుడై పశుల పాకనవతరించెను ప్రధాన శిల్పి యేసు క్రీస్తు సృష్టి పదముడు వ్యక్తుడై పశుల పాకనవతరించెను నీ కొరకు నా కొరకు రక్షణాయను నీ కొరకు నా కొరకు రక్షణాయను వెలుగుమయం
సకల జనం క్రీస్తు విజయము ప్రభుదూత భువిని చేరి తెలిపెను మార్గం వెలుగుమయం చాలా మంది నిద్రపోతున్నారండి. మరి ఈ సంవత్సరం అంతా యేసు ప్రభు వారు చక్కగా సంతోషాన్ని ఇవ్వాలి మన జీవితాల్లో. ఒక్కరోజు దేవుని మందిరంలో మనం గడిపితే 365 రోజులు మన ఇళ్ళల్లో యేసు ప్రభు వారు మనల్ని ప్రశాంతంగా దేవుడు నిలబెడతారండి. గ్లోరీ 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 యేసు రక్తమునకే జయము. థ్యాంక్ యూ జీసస్. విస్తరించే పాప జాతి లోకమంతటా విస్తరించే క్రీస్తు కృపా పరిమితముగా. గ్లోరీ 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 యేసు రక్తమునకే జయము. థ్యాంక్ యూ జీసస్. విస్తరించే పాప జాతి లోకమంతటా విస్తరించే క్రీస్తు కృపా పరిమితముగా. రమ్మము రాజ్యము యేసుడేనయ్యా, రమ్మము రాజ్యము యేసుడేనయ్యా. వెలుగుమయం వెలుగుమయం సకల జనం క్రీస్తు విజయము ప్రభుదూత భువిని చేరి తెలిపెను మార్గం వెలుగుమయం. రక్తమునకే జయము. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దావీదు కుమారునికే జయము. థ్యాంక్ యూ జీసస్. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. మీ అందరికీ కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్. అయ్యగారం గారికి నా వందలండి. నేను చెప్పే సాక్షి అంటే గత సంవత్సరం న్యూ ఇయర్ నుంచి ఈ సంవత్సరం ఈ న్యూ ఇయర్ వరకు యేసుప్రభు నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో క్షేమంగా ఉంచారండి. అలాగే ఇంకా సాక్ష్యం ఏంటంటే గత సంవత్సరం న్యూ ఇయర్లో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. సాక్ష్యం చెప్పుకుంటాం అనుకోనండి. అలాగే ప్రెగ్నెన్సీ వచ్చిందండి. మళ్ళీ అలా ఇవ్వకుండా మంచి బిడ్డ నాకు వచ్చే సంవత్సరం కల్లా మంచి బిడ్డను ఇవ్వాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే మొన్న అమ్మకి చెకప్ తీసుకెళ్ళినప్పుడు వేసే రిపోర్ట్లు అన్నీ కూడా నార్మల్గా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. అలాగే అన్నీ నార్మల్గా వచ్చినాయి. ఇదైనా సాక్ష్యం నా గురించి నా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యమేనండి. ఈ సంవత్సరం అంతా దేవుడు మాకు కాపుదలు ఇచ్చాడు. నిరుడు ఈ జనవరి 1కి మా కోళ్ళ అయితే అసలు చాలా బాధపడిందండి. పిల్లలు లేరని బాధపడితే దేవుడే ఆ బిడ్డకు మంచి బిడ్డను ఇచ్చాడండి, మగ బిడ్డన. కాకపోతే ఆ పిల్లకి ప్రాణం పోగలదండి, హాస్పిటల్లో ఉందా. ప్రార్థన చేయండి. వాళ్ళ కుటుంబం కోసం దేవుడు ఈ సంవత్సరం అంతా మాకు ఎంతగానో కాసి కాపాడాడండి. సమస్తం మాకు దేవుడే ఇచ్చాయండి. మా గురించి, మా కుటుంబం గురించి, మా పిల్లల గురించి కూడా, మా అబ్బాయి కుటుంబం గురించి కూడా మీ అందరూ ప్రార్థన చేయండి. మా గురించి, మా కుటుంబం గురించి మీ అందరూ ప్రార్థన.
దేవుని స్తోత్రం, యేసుప్రభువుకు నా వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులకి ఇక్కడ ఉన్న అయ్యగారికి అమ్మగారికి మీ అందరికి నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే గత సంవత్సరం న్యూ ఇయర్ కండి, ఈ సంవత్సరం న్యూ ఇయర్కు దేవుడు ఎంతగానో కాసి కాపాడి, మాకు ఎన్ని బలహీనతలు వచ్చినాయి, ఎన్ని గలిబిళ్ళు వచ్చినాయి, ఎంతగానో కాసి కాపాడి మనందరినీ ఈ రీతిగా సజీవ సంఘంలో నిలబెట్టినందుకు దేవుని స్తోత్రం అండి. రాబోయే కాలం అంతా కూడా దేవుని కృప కాపుదల మా అందరికి కావాలని దేవుని కోరుకున్నాం. దేవుని స్తోత్రం, మీ అందరికీ నా వందనాలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త గీతం పాడుకుందామండి. జన్మించినాడు శ్రీ యేసురాజు బెత్లెహేమందున, సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. జన్మించినాడు శ్రీ యేసురాజు బెత్లెహేమందున, సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. తురురురు 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 అక్షయ మార్గము నడిపించే మానవుడై, నిజమే నిజమే
దే దేవునామానికి స్తోత్రాలండి. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు, కూడిన విశ్వాసులకు నా వందనాలు. అని చెప్పే సాక్ష్యం ఏంటంటే గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు యేసు ప్రభు వారు మా కుటుంబంలో ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చిన క్షేమంగా ఉంచి ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలండి. అదేవిధంగా మా గురించి మా కుటుంబం నుంచి ప్రార్థన చేయండి. ఈ సాక్ష్యం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె దేవుని స్తోత్రం. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నేనైతే మా తమ్ముడు ఎంతో బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, బాగా వేదన పడుతున్నాడు అని నేను ఎంతో ప్రార్థన చేసి మా అమ్మకాడ అప్పుడు చెప్పింది, అయ్యా నిన్ను ఎప్పటికైనా సరే పెట్టుకుంటారయ్యా, ఎప్పటికైనా సరే నిన్ను పిలుస్తారు చెరువు మీద. కానీ మా అమ్మ ఎప్పుడు మమ్మల్ని ఓదార్చేవాళ్ళం. అసలుంటప్పుడు మేము ఇట్లా డాక్టర్ గారు చచ్చిపోయాడంటే చెప్పి ఇట్లా బాధపడుతున్నాడు, డాక్టర్ గారు చచ్చిపోయాడు, నాకు సోకదా, నాకు కాళ్ళలాగా అతని అని ఎంతో దుఃఖపడుతున్నాడు. అయ్యా ప్రభా శుభ్రంగా బిడ్డను పిలిచి మళ్ళీ పెట్టుకుంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభా అని నేను ఎంతో ప్రార్థన చేసి మా వాడికి ఎంతో బాధపడుతున్నాడని ఇక్కడ అనుకున్నాం ప్రభా. అనుకున్న తర్వాత శుభ్రంగా ఆడు పిలిచి శుభ్రంగా మళ్ళీ జాబ్ అది ఇచ్చారు ప్రభా. అదే నీకు సాక్ష్యం. నాకైతే మొన్న పెసదాలు కలుపుకెళ్తుంటే మడము నొప్పి చేసి బాగా అసలు లెగలేని పరిస్థితిలాగా అసలు నేను లెగుతానా లెగడాని వాసిపోయింది మడమైతే బాగా అరికాల కాడ. నేనైతే పని మానుకోకుండా అట్టాగా వెళ్దామని వెళ్తే బాగా సందాలుగా బాగా ఎక్కువైపోయి మడము అరికాలంతా వాసిపోయి అసలు అడుగుతీ అడిగేనే పన్నా ప్రభా ఇదేంటి మా కాళ్ళకి వచ్చిందని భయపడుతున్నాను, మళ్ళీ కాలుకి ఏమైపోయిందో అని ఎంతో దుఃఖపడింది. నేను మళ్ళీ చలి జ్వరం వచ్చేసి సందాలుగా వెంకటేశ్వరం దగ్గరికి వెళ్ళాను. వచ్చిందమ్మా ఏంటో బాగా వాసిపోయింది కాలంతా, అరికాలంతా గడ్డలాగా కట్టేసింది. మరి ఏంటంటే అదేమవుతుందో తగ్గిపోద్దా, ఎలర్జీలాగా వచ్చిందేమోలే అంటే నలుపు కూడా వచ్చేసింది కాలు. అసలు తగ్గుతో ఇక నడుస్తాను నడవలేను నేనేక. అప్పుడంటే 3 మళ్ళీ 6 నెలలు నేను లెగలేకపోయాను, బయటికి కూడా వెళ్ళలేకపోయాను. దేవుడు ముట్టి నన్ను స్వస్థపరిచాడు. మళ్ళీ ఇదేంటి ఇట్లా వచ్చిందని బాధపడి అరే 2 బెడలు ఇచ్చింది, ఒక ట్యూబ్ ఉంటే ఇచ్చింది, వేసుకుని పడుకున్న ఏసయ్యా నువ్వేనయ్యా నాకు దిక్కు. నేనైతే హాస్పిటల్ కూడా వెళ్ళలేనండి, బాగా పెద్దగా వెళ్ళను, నాకు పేడం అప్పది వెళ్తా ఇక్కడ. అట్టగా దేవుడు నన్ను ముట్టి అరేత్ర స్వస్థపరిచి అట్ట కొంచెం కూతంతల కాలు కింద అట్టుంది. అట్టగా మళ్ళీ పనులకి ట్యూబ్ పట్టుకుని బెళ్ళుచ్చుకుని మళ్ళీ వెళ్ళిపోయానండి. బరువు చేద్దామో మళ్ళీ బెడ్లు వేసుకుందామని. మధ్యాహ్నం పూట మళ్ళీ 10ంటికి 11ంటికి బాగా బరువు చేసినట్టుంటే మళ్ళీ బెడ్లు వేసుకున్నానండి. వేసుకుని అట్ట తగ్గిపోయింది. అది అట్టాగా 5-6 రోజులు అట్ట బాధ పెట్టింది. దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు, నాకు ఎన్నో కార్యములు చేశాడు. ఏది కలిగిన దేవుడే నాకు ఇచ్చాడు ప్రభు. నేను ఎన్నో బాధలు పడ్డాను, ఎన్నో ఎమిసలు పడ్డాను, నన్ను దేవుడే ముట్టి స్వస్థపరిచాడు. నా సాక్ష్యం. మళ్ళీ మొన్నైతే వ్యాధిని నెలైనా సరే బాణీలో నేను వెళ్ళలేకపోతున్నానని మా ఎల్లుడి పనిలో పంపించి గేదె 3 పూటలు పాలు ఇవ్వకపోతే మా పిల్లలు పోటాడుతుంది. అయ్యా ప్రభు శుభ్రంగా గేదె పాలు ఇచ్చి నేను సాక్ష్యం చెప్పుకున్నాను ప్రభు అంటే మళ్ళీ 4వ నాడు గేదె పాలు ఇచ్చింది. అదే నా సాక్ష్యం. నా చిన్న సాక్ష్యం దీవించి నన్ను నా కుటుంబాన్ని దీవించి ప్రార్థన చేయి. ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారికి నా వందనాలండి. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా
యేసుబాబు గారికి నా వందనాలండి. ఆత్మ తల్లి తండ్రి వారికి నా వందనాలు. ఇక్కడ ఉన్న అయ్యగారు అమ్మగారు నా వందనాలు. సంఘానికి నా వందనాలండి. నేను చెప్పే సాధ్యం ఏంటంటే గత నెల సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు యేసుబాబు గారు మాకు ఎంతో కాపుదాలు ఇచ్చారండి. మరి ఏ సమస్యలు వచ్చినా ఏదైనా యేసుబాబు గారు ముందు నడిపించి మాకు మంచి గృహాన్ని ఇచ్చారండి యేసుబాబు గారు. అట్లాగే నేను సేల్ ట్యాక్స్లో దగ్గర 35 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి దగ్గర. అయితే మొత్తం బందర్ కానీ విజయవాడ కానీ ఒక 50 కార్లు ఉంటాయండి. మొత్తం 50 మంది డ్రైవర్లు ఉంటారు. ఆ 50 మంది డ్రైవర్లు డిపార్ట్మెంట్లో కొన్ని సీక్రెట్లు ఉంటాయండి. ఒక షాపు, కిరాణా కొట్టు కానీ, బంగారు కొట్టు కానీ, ఏమన్నా కానీ షాపులకు సంబంధించిన రైడ్కి వెళ్తారండి. అంటే సీక్రెట్ రైడ్లు ఉంటాయి. ఆ సీక్రెట్ రైడ్లో చాలా సీక్రెట్గా ఉండాలి. అది ఎవరిస్తారు? కమిషనర్ దగ్గర నుంచి వస్తుంది లెటరు, పలానా షాపులు వెళ్ళి ఈరోజు పొద్దున్నే రైడ్ చేయమని. అలా కొన్ని అవి పేళ్ళు అవుతున్నాయి. అంటే వాళ్ళు సర్దేసుకుంటాం, పుస్తకాలు వెళ్ళేటప్పటికి ఏమి లేకపోతాం, షాప్ కట్టేయటం, షాపులు సరుకుంటూ పోతాం. ఇలా జరుగుతుంటే వాళ్ళకి అనుమానం వచ్చి నిఘా పెట్టారు. పెడితే దీంట్లో కొంతమంది డ్రైవర్లు ఉన్నారు, కొంతమంది గుమ్మస్తాలు ఉన్నారు, కొంతమంది అటెండర్లు ఉన్నారు. మరి గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు అయితే మరి వాళ్ళు నాపరు కదండి. అయితే డ్రైవర్లు నాపండి అని ముందు డ్రైవర్లని మొత్తం ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు అంతమంది డ్రైవర్లు ఆపమన్నారు. ఆ డ్రైవర్ల మీద ఎంక్వైరీ పెట్టారండి. ఎంక్వైరీ పెడితే 2 నెలలు పట్టింది. 2 నెలలు పడితే 4 తేరారు. ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. ఆ 4 విజయవాడ వాళ్ళే. అయితే ఈ ఎంక్వైరీ పెట్టి నిన్న ఫోన్ చేశారండి, మీ డ్రైవరు దీంట్లో లేడు, మీ డ్రైవర్ని పిలిపించుకోండి రేపు 10 తారీఖు నుంచి అని నిన్న ఫోన్ చేశారండి. అయితే దీంట్లో అమ్మగారు అయ్యగారు చేసిన ప్రార్థన కానీ, సంఘం చేసిన ప్రార్థన కానీ, నేను కూడా అయ్యా మరి నేనైతే నాకు తెలిసి నేను ఏం తప్పు చేయలేదు, నాకు మరి నా జాబ్ నాకు వస్తే నేను చిన్న సాధ్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అట్టాగే నాకు రేపు ఈ రోజు నుంచి ఆఫీస్కి రమ్మన్నారు. యేసుబాబు గారికి నా వందనాలు, మీ అందరికీ నా వందనాలు. ఇదే నా సాధ్యం. మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ తల్లి గారికి, తండ్రి గారికి నా వందనాలు, అయ్యగారికి గారికి నా వందనాలు. ఇక్కడున్న మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ నుంచి ఈ ఇయర్ న్యూ ఇయర్ వరకు యేసుప్రభు వారు మాకు, మా కుటుంబానికి, సంఘానికి ఎంతగానో కాపుదలు ఇచ్చాడు. మా కుటుంబంలో ఎన్ని బలహీనతలు వచ్చినా కానీ యేసుప్రభు వారు ముట్టి స్వస్థపరిచి ఈరోజు నీ రీతిగా నిలబెట్టాడు. ఇంకో సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు దాకా యేసుప్రభు వారు ఎంతగానో కాపుదలు ఇచ్చాడు, మా పట్ల ఎన్నో మేలు చేశాడు. ఇదే నా సాక్ష్యం. నా గురించి, నా కుటుంబం గురించి, నా చదువు గురించి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. దేవుని స్తోత్రం అండి. ఆత్మీయ తల్లిదండ్రులకి, అయ్యగారికి, అమ్మగారికి మీ అందరికీ నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం అంటే మరి 2025 అంతా మాకు దేవుడు ఎంతగానో తోడుకున్నాడండి. చిన్న చిన్న బలహీనతలు వచ్చినా మమ్మల్ని ముట్టి స్వస్థపరిచి సజీవ సంఖ్యలో నిలబెట్టాడండి. నన్ను నా కుటుంబానికి క్షేమంగా నూతన సంవత్సరంలో ప్రవేశింపజేస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. అలాగే దేవుడు మమ్మల్ని క్షేమంగా నూతన సంవత్సరంలో ప్రవేశింపజేశాడండి. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతా వందనాలండి. అలాగే మరి లాస్ట్ ఇయర్లో మాకు కాయాపారంలో చాలా లాస్ వచ్చిందండి. మరి అలా అయితే ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదండి. అది December 23కి 1 year పూర్తవుద్దండి. మరి మాకైతే అప్పులకి వడ్డీలు చాలా పెరిగిపోయినాయండి. మరి ఇయర్ అన్నా దేవుడు వాళ్ళని మార్చి మా డబ్బులు మాకు ఇవ్వాలని మీరు అందరూ ప్రార్థించానండి. మరి నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థించండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం. ఆత్మీయ తండ్రి గారికి, తల్లి గారికి నా వందనాలండి. అయ్యగారికి, అమ్మగారికి మీ అందరికీ కూడా నా వందనాలండి. మరి లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ నుంచి ఈ న్యూ ఇయర్ వరకు కూడా దేవుడు మీరు మాకు ఎంతగానో తోడుకున్నారండి. మాకు ఎన్నో బలహీనతలు వచ్చినప్పటికి కూడా దేవుడు మీరు మమ్మల్ని విడిచిపెట్టకుండా కాపాడి ఈరోజు నీ మందిరంలో నిలబెట్టాడండి. మా గురించి మీరు అయ్యగారు, అమ్మగారు కూడా మీరు ఎంతగానో ప్రార్థన చేస్తుండే, మీరు అందరూ కూడా ఎంతగానో ప్రార్థన చేస్తుండే, వారందరి ప్రార్థన వల్ల మరి మేము ఇలా ఉన్నామండి. దేవునికి స్తోత్రం. మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు. విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.
నూతన గీతముని పాడేదా మనోహరుడా యేసయ్యా నువ్వు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలోనైనా నూతన గీతముని పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే నూతన గీతముని పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలోనైనను కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది నాలో కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది నాలో స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు నీవే నా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను నీవే నా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలోనైనను కడల తీరం కొనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కడలి తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా
స్థితిలోనైనను మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూపి మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూపి మట్టి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు నీవే నా విజయము నీ మహిమయే నా గమ్యము నీవే నా విజయము నీ మహిమయే నా గమ్యము నూతన గీతమునే పాడేలా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే సమర్పణతో సేవించెద సజీవుడనై ఆరాధించెద నిన్నే నూతన గీతముని పాడెదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలోనైనను నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలోనైనను యేసు రక్తమునికి జయము హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సరానికి జయము గ్లోరీ 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 యేసు రక్తం
దేవుని స్తోత్రం. మరి నేను కూడా చిన్న సాక్ష్యం చెప్తానండి. మరి గడిచినండి ఏమంటే 2025 సంవత్సరం ప్రారంభం నుంచి మరి రోజు ఆఖరి నెల ఆఖరి రోజు వరకు కూడా మరి మమ్మలను మా కుటుంబాన్ని మరి ఇక్కడ మందిరాన్ని సంఘాన్ని గడిచినండి మరి సంవత్సరం అంతా కూడా మరి దేవుడు ఎంతగానో కాసి కాపాడి ఈ రోజున మరి ఇక ఉదయకాల సమయం నందు మనందరినీ కూడా మరి ఇక 2026 సంవత్సరంలోనికి మరి క్షేమముగా మా కుటుంబాన్ని ఇక్కడ సంఘాన్ని మనందరినీ కూడా మరి క్షేమముగా ప్రవేశింపజేసినందుకు దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మరి 2026 సంవత్సరం ఈ రోజు నుంచి మొదలుకొని మరి సంవత్సరం అంతా కూడా ఆయన కాపుదల మరి దేవునికి రక్షణ మా కుటుంబానికి ఇక్కడ మందిరానికి సంఘానికి మరి దేవుడి ఇవ్వాలని మరి మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడిగి వేడుకుంటానండి. దేవునికి స్తోత్రం. చిన్న సాక్ష్యం దేవుడి దీవించను గాక. మరి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి అందరూ కూడా మోకరించి ప్రార్థన ఇచ్చండి అందరూ కూడా.